వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య ఎక్కువైపోతుంది. ఇదే నేపథ్యంలో సీట్లు మారుస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి రోజు 9వ జాబితా రిలీజ్ చేసింది. ఆ 9వ జాబితాలో ఒక ముగ్గురు పేర్లు తెరపైకి తెచ్చింది. ఒకరు మంగళగిరి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. నారా లోకేష్ పై ఒక మహిళను పోటీ పెడితే బాగుంటుందని చెప్పి ఒక మహిళకు ఛాన్స్ ఇచ్చింది. అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారు కూడా ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. పాత అభ్యర్థికి టికెట్ కేటాయించకుండా కొత్త అభ్యర్థులు కేటాయించే అవకాశం ఉందని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఆశవాళ్ళ పేర్లు వినిపిస్తుంది. నంద్యాల ఎంపీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఒకరు సినీ నటుడు ఆది అయితే, మరొకరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అక్కడ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే స్థానికంగా పరిచయాలు కావచ్చు, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ కనుక కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈ రోజు ఒక నంద్యాల ఒక కర్నూలులోనే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడైనా వెళ్తున్నాడు అంటే అతనితో సెల్ఫీ తీసుకోవడానికి కానీ ఫోటో తీసుకోవడానికి కానీ ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా వీళ్ళు ఎగబాకుతుంటారు. అంటే ఎవరైనా రేపు పొద్దున్న ఇంటర్వ్యూ చేస్తున్నా సరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తితో ఒక ఫోటో తీసుకోవాలని అంత ఆతృతగా ఉన్నారనమాట. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నంద్యాల ఎంపీ సీటును గెలవాలి అంటే ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టికెట్ ఇస్తే బాగుంటుందని వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరుతో పాటు సినీ నటుడు ఆలీ, ఇంకో ముస్లిం వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే నంద్యాల ఎంపీ సెగ్మెంట్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆ ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ముస్లింలు కేటాయిస్తే బాగుంటుంది. అందులో భాగంగా సినీ నటుడు ఆలీకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్కి దగ్గర వ్యక్తి. పవన్ కళ్యాణ్ దగ్గర వ్యక్తి అయినా కూడా నేను సినీ ప్రకారం పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉన్న రాజకీయాల ప్రకారం జగన్ గారు లక్షణాలు, జగన్ గారి పనితీరు బాగుంది, జగన్ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఈయన 2019 ఎన్నికలప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలీకి రాజ్యసభ ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇస్తాడని 2019 నుంచి ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఆలీకి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చాలా వరకు చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఏదేమైనప్పటికీ నంద్యాల ఎంపీ టికెట్ గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు, ఆలీ పేరు తెరపైకి వచ్చాయి. మరి ఆలీకి ఇస్తే బాగుంటుందా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.